వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తాజాగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ప్రజాపాలన అంటే ఏందో కూడా గొప్పగా చెప్పారు. ఈ రెండేళ్లలో ఆయన చేసినటువంటి ఘనత, చేసినటువంటి పనులు, అట్లాగే రేషన్ కార్డులు, ప్రజలకు ఇచ్చినటువంటి అభివృద్ధి, సంక్షేమం మొత్తం ఆయన ప్రజాపాలనని అరచేతిలో చూపించాడు. మరి ఇంత గొప్పగా చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆయన గతంలో ప్రతిపక్ష పార్టీకి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సందర్భంగా ఇదే రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఆనాడు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కొంత కొంత డిలేగా ప్రామిసెస్ కొంత అమలు చేస్తే ఆ రోజు రేవంత్ రెడ్డి శివాలు ఎత్తిపోయేవాడు. ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీని కడిగి పడేసేవాడు. మరి ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ప్రతిపక్ష హోదాలో ఏ విధంగా ఉంటే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మూసుకుపోతాయో తెలియదు, కానీ అంటే కళ్ళకు ఒక రకమైనటువంటి పొర ఉన్నట్టుగా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉండి మార్పు కావాలి మార్పు కావాలి అని చెప్పి ఏ నినాదంతో అయితే ప్రజల్లోకి వెళ్ళి 6 గ్యారంటీల పేరు చెప్పి ఓట్లు అడుక్కున్నాడో, ఇవాళ 6 గ్యారంటీల్లోనే కొన్ని గ్యారంటీలు అమలు కానటువంటి నేపథ్యంలో ఇవాళ గొప్పగా దేని గురించి చెప్తున్నాడు ఆయన? జీతాలు మేము టైంకి వేస్తున్నాం టెన్షన్గా అని. అంటే నాకు తెలిసి ఇప్పటిదాకా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ, అంటే ఏ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేదా? రేవంత్ రెడ్డి గారు ఒక్కరే సీఎం అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారా? ఆయన ప్రభుత్వ ఉద్యోగుల గురించి, అట్లాగే ఈ ప్రజాపాలన గురించి ఆయన ఒకసారి ఏమన్నారో మీరు వినండి. ఇక మీరు నన్ను అడగొచ్చు, మరి మీ సంగతి ఏంటి సార్, మరి మీరు కూడా 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళలో 10 ఏళ్ళు ఒక ఆయన చేసిండు, 12 ఏళ్ళు ఒక ఆయన చేసిండు, నేను 2 సంవత్సరాలు చేసిన. 12 బీజేపీ, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 3 విడతలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది. జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నాం. ఆ మధ్యకాలంలో వాట్సాప్లలో పెట్టుకురు, భార్యలు నమ్మడం లేదు, మొదటి తారీఖు నాడు మా జీతం పడదంటే మా సతీమణులు కూడా మమ్మల్ని నమ్మతలేరు, కావాలంటే చూడండి అని వాట్సాప్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోషాన్ని. మొదటి తారీఖు నుంచి మేము వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కోసమే, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నుంచి జీతం మేము ఇచ్చిన వాట వాస్తవం కాదా? 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఆనాడు అరాకొరగా ఇస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ఈరోజు అమలు చేస్తున్నది నిజం కాదా? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు డిసెంబర్ 7 నాడు మేము అధికారం 23 నాడు చేపడితే డిసెంబర్ 9, 20, 23 నాడు బస్సు ప్రయాణం మొదలు పెడితే ఈ రోజు వరకు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అనా పైసా బస్సులో చెల్లించలే. విన్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? గొప్పగా రేషన్ కార్డులు అంటే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు 10 ఏళ్లలో, మేము వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చాం, సన్నబియ్యం ఇచ్చాం, జీతాలు టైంకి వేసేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటాన్ని గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరమా? మరి ఇదే ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు వేస్తుందంటే మరి ఇతరుల విషయాల పరిస్థితి ఏంటి? డిఏలైనా లేదంటే మరి రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? రిటైర్మెంట్ ఎందుకు గడువును పొడిగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? అంటే వాళ్ళకి సెటిల్మెంట్లు చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం ఇది. అంటే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకునే ఒక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకి మేము సరైనటువంటి టైంలో 1వ తారీఖే జీతాలు వేస్తున్నాం. ఇది కూడా లాస్ట్కి ఎన్నికల హామీలాగా మీరు చెప్పుకుంటున్నారు అంటే దీనికంటే దౌర్భాగ్యం ఇంకా నాకు తెలిసి ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వటం కూడా మీరు గొప్పగా మీడియా ముందుకు వచ్చి ప్రజలకు చెప్తున్నారు అంటే ఏమనుకోవాలి ఇక? ఎందుకంటే తప్పినటువంటి హామీలు ఇప్పుడు మీరు ఎట్లయితే మీ ప్రభుత్వం చేసినటువంటి గొప్పలుగా పేపర్ మీద ఉన్నట్టు మాత్రమే చెప్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. మరి ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు, ఎన్ని ఇంద్రమ్మ గృహాలు ఇచ్చారు, లేదంటే కానీ అసలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే పథకాలు పేపర్ మీద ఉండటం వేరు, ఆచరణ సాధ్యంగా ఆచరణలో ఉన్నటువంటి వ్యవహారాన్ని ఒకసారి చూడాలి. అంటే మీరు ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరుగుతోంది? మీ ప్రభుత్వంలో రైతులు ఇక్కట్లు పడట్లేదా? యూరియా కష్టాలు మీకు కనిపించట్లే, రైతుల ఆత్మహత్యలు మీకు కనిపించట్లే,
నిరుద్యోగులకు సంబంధించినటువంటి కొత్త కొత్త జీవాలు మీరు తీసుకొచ్చి నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే లాఠీలు విరుగుతుంటే అవి మీ ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్గా మీకు కనిపించట్లా? ఇంకా చాలా ఉన్నాయి. యూత్ డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవాళ కేవలం మహిళా ఓట్ బ్యాంక్ కోసమే మీరు టార్గెట్ చేసుకొని వెళ్తా ఉన్నారు. ఫ్రీ బస్సును గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇచ్చినటువంటి ఇందిరమ్మ చీరలను గొప్పగా చెప్పుకుంటున్నారు. సంతోషం, ఇచ్చిన వాటిని ఇచ్చినామని చెప్తాం. ఇవ్వనటువంటి వాటి గురించి మాట్లాడాలి కదా, వాటిని ఎవరు క్వశ్చన్ చేయాలి? వాటి గురించి అడగడానికి ఏం అడిగినా కూడా మీరు దాటవేస్తున్నటువంటి ధోరణిలోనే మీరు వెళ్తూ ఉన్నారు. ఆఖరికి మీరు ఎంత దిగజారిపోయి స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్ష పార్టీని గంజాయి బ్యాచ్తో పోలుస్తున్నారు. మీరు చూసారా గంజాయి వాళ్ళు కొట్టడమైనా లేకుంటే ఇంకోటి చేయటమైనా మీరు చూసారా? చూసిన వాళ్ళు కూడా అంత రియలిస్టిక్గా మీరు మాట్లాడరు జనరల్గా. కానీ మీరు మాత్రం ఇక వాళ్ళు నిజంగానే గంజాయి కొట్టినలాగా మీరు మాట్లాడి ప్రజలకు ఇంకెన్ని రోజులు మోసం చేద్దామని మీరు హామీలతో ఆల్రెడీ మోసం చేశారు కదా, ఇంకా కూడా ఇటువంటి హామీలతోటి ఇటువంటి క్యారెక్టర్ అసోసియేషన్ తోటి ఇంకా కూడా మీరు మోసం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా తెలంగాణలో? అంటే తెలంగాణ ప్రజలకి జవాబుదారీతనం అని అటువంటివేమి మీకు అక్కర్లేదనుకుంటున్నారు తెలిసి. ఎందుకంటే ఎన్నికల్లో కేవలం రాజకీయాలు చేయటం, ఓట్లు దండుకోవటం ఒక ఎజెండాగా పోతుంటే ఎంతకాలం సాగుతుంది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా నిలదీసినటువంటి ఫైర్ బ్రాండ్గా మీరు అవతరించారు. ఇవాళ మీరు కేవలం అంటే ఇతర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా అయితే మాట్లాడతారో మేము అవి చేసినాం ఇవి చేసినాం అని చెప్తూ ఉంటారు, అట్లాగే చెప్తున్నారు మీరు కూడా. మరి ఆచరణలో ఎంత? ఇప్పుడు మీరు హెల్త్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షలు చేసామంటారు. 10 లక్షలు ఇన్సూరెన్స్ చేస్తే లబ్ధిదారులు ఎంతమంది? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామంటున్నారు, లబ్ధిదారులు ఎంతమంది? ఇందిరమ్మ చీరలు కట్టుకున్నటువంటి మహిళలు మొన్న మీ సభలకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడుతూ వెళ్ళిపోయారు సార్. అది మీరు చూడాలా, మీరు దాన్ని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి ఒకసారి. ఇవన్నీ మర్చిపోయి జీతాలు ఇవ్వటం కూడా మీరు గొప్పగా అభివర్ణిస్తున్నారు ప్రభుత్వంలో. అంటే నాకు తెలిసి ప్రభుత్వం చాలామంది మీకంటే ముందు చేసినటువంటి ముఖ్యమంత్రులు, మీకంటే ముందున్నటువంటి ప్రభుత్వాలు కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏ రోజు ఏ ముఖ్యమంత్రి జీతాలు ఎగరదొబ్బినటువంటి సందర్భాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక హెరిటేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు ప్రజలందరూ కూడా. ఇవాళ నిరుద్యోగులు ఇంత పోరాటాలు చేస్తున్నారంటే కూడా ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల కోసమే. ఎందుకు? ప్రభుత్వ ఉద్యోగం చేస్తే సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి, అంటే జీతాలు టైంకి వస్తాయని ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఎంత కష్టపడితే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వం అని ఒక ధీమాగా ఉంటారు, ప్రశాంతంగా పడుకుంటారు ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా. కానీ ఇవాళ మీరు దాన్ని కూడా గొప్పగా మేము చెప్పుకుంటున్నాము అని. సరే, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని? నిరుద్యోగులకి మీరు 1,00,000 ఉద్యోగాలు అన్నారు కదా, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఏమైనాయి? మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది చెప్పండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్నటువంటి హరీష్ రావు గారు జాబ్ క్యాలెండర్ కాదు స్కామ్ల క్యాలెండర్ అంటూ ఉన్నారు. ఆయన రీసెంట్గా బయట కూడా పెట్టారు. జాబ్ క్యాలెండర్ ఎట్లాగో ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ స్కామ్ల క్యాలెండర్ అని చెప్పి ఆయన ఒకటి తెర మీద తీసుకొచ్చారు. మరి వాటికి సమాధానం చెప్పరు, వాటి గురించి మాట్లాడరు. అదే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కొంతమంది ఇట్లాంటి ఏమన్నా క్వశ్చన్స్ వేస్తే మీరు వాటిని రిజెక్ట్ చేస్తారు, మీరు మాట్లాడే పరిస్థితి ఉండదు. మరి మార్పు ఎక్కడొచ్చింది సార్? మీరు అనుకున్న మార్పు ఇదేనా? తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా? మార్పు ఎక్కడ ఉంది? 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ పాలనని ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేశారు, దాన్ని ఎవరు డినే చేయట్లా. ఆ రోజు జరిగినటువంటి ల్యాప్సెస్ మీరు ప్రతిపక్ష పార్టీ నేతగా ఎత్తి చూపారు. ఇవాళకి కూడా ఇంకా మీరు ఎత్తి చూపుతున్నారే. దళితుల ముఖ్యమంత్రికి సంబంధించి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని వాళ్ళ తర్వాత ఎన్నో సందర్భాల్లో దానికి ఎందుకు ఇవ్వలేకపోయారో కూడా చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా సెంటిమెంట్స్ రైజ్ చేస్తూనే ఉన్నారు కదా, దళిత్ కార్డ్ని వాడుతూనే ఉన్నారు కదా. సమాజాన్ని బీసీలు ఎస్సీ ఎస్టీల పేరుతో మీరు కదా దాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి లేదంటారా? మరి ఇవాళ కేవలం ఏ మార్పు అయితే తెలంగాణ ప్రజానీకం ఎక్స్పెక్ట్ చేసిందో అవేమీ ఇవ్వకుండా, అవేమీ మీకు కనపడకుండా మళ్ళీ మీరు సేమ్ మూస పద్ధతిలోనే పోతున్నట్టుగానే కనిపిస్తోంది. ఇది వాస్తవం. తెలంగాణ ప్రజానీకం నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. మరి వీటికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటువంటి సమాధానం చెప్తారు? ఏ విధంగా ముందుకెళ్తారు? భవిష్యత్తులో ఇంకా ఎట్లా వెళ్తారు? ఈ తీరు ఈ విధంగా కొనసాగితే మాత్రం చాలా కష్టమైనటువంటి పరిస్థితులే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలే చాలా వరకు ఇవాళ అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈవెన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలా వరకు ఆ పార్టీ సభ్యులకి సపోర్ట్ చేయకుండా ఇతర పార్టీలకి, బీఆర్ఎస్ పార్టీకో బీజేపీకో సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యవహారాలు చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. మరొకసారి వీటిని కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు సొంత కార్యకర్తలు కూడా అనేది కూడా
ఒకసారి ఇవన్నీ ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో చేసినవి గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంటే బాగుంటుంది కానీ, చేయని వాటి గురించి కూడా ఎప్పుడు చేస్తారో చెప్పాలి. ఎందుకంటే 9,000 కోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి అప్పులు సేమ్ ఈ యొక్క రైతు బంధు కోసమే అని కొత్త లీకులు ఇచ్చి కొత్త ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్ళటం. అంటే మళ్ళీ ఒకసారి ప్రజల్ని మభ్యపెట్టి 9,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసరా పింఛన్ల కోసమైనా లేదంటే కనుక మొత్తం ఆసరా పింఛన్లు అయితే 1,000 రూపాయలు 2,000 చేసేస్తారు వచ్చే ఏడాది నుంచి అనే ప్రచారం కొంత జరుగుతోంది. లేదు అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల ప్రకారం 9,000 కోట్లు రైతు బంధుకి అవసరం కాబట్టి దానికోసం కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటున్నారు నిధులు అనేది కూడా ఒక కొత్త ఎత్తుగడ ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సరే, మీరు గతంలో ఇదే ప్రభుత్వం అప్పులు చేస్తే మీరు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎన్ని విమర్శలు చేశారు? అప్పులు పాలు చేశారు. మీరు చేస్తుంది కూడా అప్పులే కదా. మీరేమి ఖజానా సృష్టించట్లేదు, ఖజానాని నింపట్లేదు, ఉన్న ఖజానాని ఖల్లాస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ బయట నుంచి మీరు అప్పులే చేస్తున్నారు కదా. మరి కొత్తగా చేసింది ఏంటి? మరి మార్పు ఎక్కడొచ్చింది? మరి మీరు ఒకసారి చెప్పాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఇచ్చేసాం 9 రోజుల్లో 9 అంటే 3 రోజుల్లో 3 దఫాలుగా మాట్లాడినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది ఉంది. సేమ్ ఇదే రైతులకు సంబంధించి. రైతులకు యూరియా కష్టాలు తొలగట్ల. ఎందుకు యూరియా కష్టాలు రావాలండి? అదే మీరు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండి అధ్యక్షుడిగా ఉంటే, అప్పుడు ఇతరులు ఎవరన్నా ప్రభుత్వంలో ఉంటే, మీరు యూరియా కష్టాలు ఈ విధంగా ఉంటే మీరు ఊకుండే వల్ల మీరు ఎంత నానా యాగి చేసి ఉండేవాళ్ళు, ఎట్లా బండబూతులు తిట్టుండేవాళ్ళు. ఇవాళ మీరు బూతులు తిడతారు, కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు స్థాయి మర్చిపోయి బూతులు తిడుతున్నారు, మీరు మాట్లాడతారు. ఇది ఎక్కడి న్యాయమో నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ రాజకీయమో చాలా వింతగా విడ్డూరంగా ఉంది. ఉల్టా చోర్ కొత్త వాళ్ళ కనిపిస్తుంది వ్యవహారం అంతా కూడా. సరే, ఏది ఏమైనా తెలంగాణ ప్రజానికం కోరినటువంటి మార్పు అయితే మాత్రం ఇది కాదని మాత్రం స్పష్టంగా చాలా మంది నుంచి వస్తున్నటువంటి ఒపీనియన్, చాలా మంది విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి ఒపీనియన్ కూడా. మరి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు, మరి ఏం చేస్తారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.